కింద 5,000 కోట్లు కూడా అప్పు తీసుకొచ్చి అక్కడున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌ని కూడా కూల్చేసి గాంధీ సరోవరం కడతాం, గాంధీ విగ్రహం పెడతామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎట్లా చూసుకోవచ్చను? నేనేమంటున్నా అంటే వీళ్ళు గాంధీ సరోవరాలు గానీ, నెహ్రూ సరోవరాలు గానీ ఇంకేదైనా కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టుకొని కట్టుకోమనండి. వాళ్ళ శలకలలో కట్టుకోమనండి. పేద ప్రజలు నివసించేటటువంటి చోట గాంధీలను కడతామన్నా, గాడ్సేలను కడతామన్నా వీళ్ళని తీసుకుపోయి మూసీలో పాతరేస్తాం. బరాబర్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ప్రభుత్వాలని గౌరవించినాం, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులని గౌరవించినాం. కానీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు చైతన్యవంతులవుతారు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి వీళ్ళని ఇంకా అంటే 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళ ఓట్లని కొనుక్కపోతున్నటువంటి దుర్మార్గులు ఓట్లు అమ్ముకోవటం నుంచి బయటకు వస్తారు వీళ్ళు అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే గమనించిర్రో మళ్ళీ వీళ్ళని ఇంకా పేదలను ఇంకా నిర్పేదలుగా మార్చాలనేటటువంటి కుట్రలో భాగం ఉన్న గుడిసెలు కూలగొట్టడం, ఉన్న గాంధీ సరోవరాలు అనటం, లేకుంటే ఎలుమట్ల గుడిసెలు కూలగొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. మేము అంత తిక్కలోలం కాదు. ప్రపంచం తల తిప్పుకునేలా మూసి సుందరీకరణ బ్యూటిఫికేషన్ చేస్తారంట, మరి తల తిప్పుకుంటుందంట. నేనేమంటున్నంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల ఆకలి చావుల్ని పెట్టి వాళ్ళ ఆకలి చావులతోనే ఆటలాడుకుంటా గాంధీకి కడతాం, నెహ్రూకి కడతాం అంటే వీళ్ళ గోరీలు మేము కడతాం. ఈ అగ్రవర్ణ పార్టీలకు గోరీ కూడా ఇక్కడ ఉంచాం, ఈ ప్రాంతంలో ఉంచాం. ఆ గోదావరిలోనే కడతాం, లేకుంటే మూసిలోనే కడతాం. వరద వచ్చినా అది కూడా కొట్టుకుని పోవాలి. రాబోయే 2029 డెడ్ లైన్. ఇక్కడ ఉండబడినటువంటి మా వర్గాలు ఏదైతే అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో అగ్రవర్ణ పార్టీలకు ఓటేయమనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ పార్టీలను బొందబెట్టుకుంటాం. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఓట్లు వేసుకుంటాం. మేము అధికారం తెచ్చుకున్న తర్వాత వీడు ఎవడండి గాంధీ సరోవరం కడతా, నెహ్రూ సరోవరం కడతా, ఒక ఆయన ఇంకో ఆయన సరోవరం కడతా, వీళ్ళ ఒంటరిగా దింపుడు గల్లాలు కట్టుకోవాలి. 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరి కడతాడు. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఇక్కడ పేదోనికి 2,000 పెన్షన్ 4,000 పెంచు అన్నా, మరి వృద్ధులకు ఇచ్చేటటువంటి పెన్షన్ పెట్టమన్నా, ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమన్నా నన్ను చంపినా పైసల్లో గుంజినా పైసల్లో అంటాడు. గాంధీని కడతానికి 5,000 కోట్లు తెస్తాడు, మూసి ప్రక్షాళనకు 10,000 కోట్లు 1,00,000 కోట్లు తెస్తాడు. వీటికైతే అప్పు వస్తుంది. పేదోనికి ఇచ్చేయడానికి మాత్రం దొరకదు. అదే గాంధీకి ఇస్తానికి రూపాయలు. ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం సందాలు వేసుకోవడానికి వీని మనసు రావట్లేదు. చూడండి, అంటే ఇవన్నీ మా ప్రజలు ఇంటలేరా? మీరే చెప్తారు కదా, మీ మీడియాతోనే అన్నీ మాకు వస్తూనే ఉన్నాయి. గాంధీ కుటుంబానికి అడక తింటారు. అలా ఢిల్లీలో పోగలేక ఆ హోటల్ ముందర అడక తింటా ఉంటే ఆ అడక తినేటటువంటి విజువల్స్ వీళ్ళకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి గాంధీ వారసులు అందరూ కూడా తలా ₹1 సందా వేసుకున్న 1000 కోట్లు తీసుకుపోయి వాళ్ళ అడక తినేదాన్ని బంద్ చేస్తారట. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనేనంట. అందుకని నేను ఏమంటానంటే గాంధీ కుటుంబీకులు అడక తింటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం వీళ్ళు చేయాలి. కానీ ఇక్కడ ఉండబడినటువంటి వీళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి ఈ పేద మధ్యతరగతి వర్గాలు 200 గజాలలో గుడిసెలు వేసుకున్న కూలగొట్టాలి. మూసి మురికి పక్కన ఏళ్ళ తరబడి గుడిసెలలో జీవిస్తున్నా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ గురించి ఆలోచించినటువంటి సందర్భం లేదు. ఇక్కడ వెలుమట్ల కాడ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించిన సందర్భం లేదు. ఇక్కడ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు అనేక రకాలుగా దోపిడీకి గురవుతా ఉన్నారు. అంటే 10,000కు 20,000కు పని చేసుకుంటా పూట గడవకుండా పిల్లల చదువులు లేక పిల్లలకు వైద్యం అందక అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి ఈ వర్గాలకు మాత్రం వీళ్ళు గుర్తురాట్లే. అక్కడున్న గాంధీ గుర్తొస్తుండు, ఇక్కడున్న ఇంకో ఆయన గుర్తొస్తారు, వాళ్ళకు 1,000 కోట్లు చేస్తారు. అందుకని దొంగ నాయళ్ళని, దొంగల పార్టీలని, అగ్రవర్ణ పార్టీలని పండబెట్టి తొక్కి మూసీ నదులు కలిపి మూసీ ప్రక్షాళన ఏదైతే అంటా ఉందో ఆ మూసీ ప్రక్షాళనని ఈ 3 పార్టీలను కూడా ప్రక్షాళన చేసేటటువంటి పనిలా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటటువంటి వాస్తవాన్ని మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలందరూ కూడా గమనించాల్సినటువంటి సందర్భం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉండబడిన ఇప్పటి వరకు మనల్ని పాలించినటువంటి ఏ పార్టీ అయినా ఇవాళ మన పార్టీలు కావు. అవన్నీ అగ్రవర్ణాల యొక్క ఆధీనంలో ఉండబడేటటువంటి పార్టీలు. ఈ వర్గాలు చైతన్యవంతులైతే ఈ యొక్క అధికారాన్ని గుంజుకుంటే మన బతుకులు ఆగమైపోతాయి, మనం చేసిన దోపిడీ ఆగమైపోతుంది, మనల్ని రోడ్ల మీద పడేస్తారనేటటువంటి కుట్రలతోని రాత్రికి రాత్రి ఆ పార్టీలు అన్నీ కూడా ఇవాళ చూసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కడ కలిసింది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కడ కలిసింది, బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళకన్నా విలువలు ఉన్నాయా? స్థానిక అభివృద్ధి కోసం వాళ్ళు స్థానికంగా ఆగమైపోయే కాడికి వచ్చారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందాలి కాబట్టి మాట్లాడుకుంటారు. కానీ మరి మేము తిక్కలలో ఏం కాదు కదా. వీళ్ళు చేసినటువంటి సిద్ధాంతం, వీళ్ళు చెప్పినటువంటి విలువలు వాళ్ళ బొందలు పెట్టి వాళ్ళ అవసరం కోసం ఏకమవుతారు కదా. మా బీసీ బిడ్డ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి నీలం మధు చైర్మన్ అయితే అంటే వాళ్ళ భార్యని ఒక బీజేపీ ఎంపీ పోయి సిగ్గుమాలిన చర్యలు కదా. మా ప్రజలకు సిగ్గులేదేగా. గా వార్తలన్నీ చూసిన తర్వాత మా ముదిరాజు బిడ్డలు
బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ ఓట్లేస్తారా? అది తెలుసుకున్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ రెడ్ల పక్షాన్ని నిలబడతారా? ఎవడో ఒకడు సిగ్గుమాలినోడు తప్పితే, ఇప్పుడు అవసరానికి తప్పితే రేపు 2028 ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా బరాబర్ ఆ జెండాలను తీసి పక్కకు తగలబెట్టి వచ్చి ఈ జెండా పట్టుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే తెప్పించుకున్నామో మరోమారు బీసీ ఉద్యమం ద్వారా బీసీలకు రాజ్యాధికారం తెచ్చుకోవడం కోసం అందరం ఏకమైతా ఉన్నాం. ఇప్పుడు మీ పార్టీలో రెడ్లకు స్థానం లేదా? ఎవరెంతో వాళ్ళకంతా, మేము వాళ్ళ మాదిరిగా వాళ్ళది కూడా మేము గుంజుకుంటా ఉండలేము. మా పార్టీ ద్వారా మేము ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఎవరి వాటా ప్రకారం వాళ్ళం. ఇందులో బీసీలలో కూడా అనేక 190 130 కులాలని చెప్తా ఉంటాయి. ప్రతి కులాన్ని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గణించిందో ఆ లెక్కల ప్రకారం తప్పో ఒప్పో ఏదో ఒకటి బేస్ తీసుకొని ఆ లెక్క ప్రకారమే మా మేనిఫెస్టో రెడీ కాబోతా ఉంది. ఎవరి కులానికి ఎంత వాటా రావాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు రావాలి, ఎంతమంది ఎమ్మెల్సీలు రావాలి, ఆ లెక్క ప్రకారం పంచుకుంటాం. మా కాడ ఎట్లాంటి పంచాయతీ లేకుండా ముందుకు పోతాం. మొన్న ఈ మధ్యలో మున్సిపల్ ఎన్నికల్లో మల్లన్న ఒక సభలో మాట్లాడుతూ రెడ్లు వెళ్ళమనుంటే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నాడు. అలా అనడం కరెక్టేనా? అది మా సభే, సూర్యాపేటలో నేను పెట్టిన సభనే, మా సభ నుంచి మాట్లాడారు. కరెక్టా? అంటే బరాబర్ మేము ఏమంటున్నాం అంటే ఇవాళ అంటే మీరు అట్లా వెళ్ళిపోండి అంటే రేపు పోటీ చేయడానికి ఏ రెడ్లు మీ పార్టీలోకి వస్తారు? ఎవరిని వెళ్ళిపోమంటున్నాం మేము? మమ్మల్ని ఇప్పటి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని దోపిడీ చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోమంటా ఉన్నాము. కానీ అందులో కూడా ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆ దోపిడీ చేయబడుతున్నటువంటి వర్గాలు ఉన్నారు, వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. మీ పార్టీలో అసలు రెడ్డిలు పనిచేస్తున్నారా? ఎందుకులే మా స్టేట్ సెక్రటరీ ఒక ఆయన ఉండు, మాకు కార్యవర్గాలలో కూడా ఉండరు. మేము అక్కడ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ దోపిడీ ఆ రెడ్డి వర్గాలని ఈ అగ్రవర్ణ అధికారాన్ని అందుకున్న రెడ్లు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీకి గురి అయినటువంటి రెడ్లంతా మాతోనే ఉన్నారు. కానీ అది అర్థం కానీ కొంతమంది ఏమనుకుంటే మమ్మల్ని ఏం బొమ్మన్నాడు, ఆయనని బొమ్మన్నాడు, ఆయన ఇంట్లో తినడానికి మేత లేకున్నా కానీ ఆయన నేను రెడ్డి ఆయన ఫీల్ అనుకుంటాను. మేము ఏం చేసేది లేదు. కానీ నిజమైన పేదలకు కూడా ఈ రెడ్లు దోపిడీ చేసి అన్యాయం చేస్తారు అనేది మా కాన్సెప్ట్. చివరి ప్రశ్న జానయ్య గారు, ఇప్పుడు బ్యూటిఫికేషన్ అనేది పెట్టుకున్నది ప్రభుత్వం, ఆ గాంధీ విగ్రహం రకరకాలుగా మీరు అడ్డుకుంటున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా వద్దని, మీరు చరిత్రహీనులుగా మిలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అడ్డుకున్న వాళ్ళంతా చరిత్రహీనులే అనేది. నేనేమంటున్నా అంటే ఈయన అధికారంలోకి రావడానికి ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంది? ముందు నీ మేనిఫెస్టోని అమలు చేసి నీ మేనిఫెస్టో సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించి నువ్వు అన్న హామీలు నెరవేర్చిన తర్వాత నీ దింపుడు గల్లాన్ని బాగు చేసుకో, నీ మూసిని బాగు చేసుకో, నీ ఫోర్త్ సిటీ పెట్టుకో. నువ్వు ఇక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇవాళ బీసీలకు అనేక రకాల 6 నెలల లోపు ఫస్ట్ సభ జరగగానే మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ ఇస్తా అని చెప్పిండు. మాకు ఆ సప్లాన్ రాకపోవడం వల్ల ఇప్పటి వరకు మాకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏమో కోట్లలో ఉంటాయి. వాటిని అమలు జరిపే కాడికి వచ్చేసరికి వెళ్ళను 10% 20% కూడా అమలు కాకపోవడంతో పాటు ఏమవుతుంది, మాకు సప్లాన్ లేకపోవడం వల్ల క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఆ నిధులన్నింటిని కూడా మళ్ళీ వేరే దానికి మళ్ళీ ఇస్తూ ఉండ్రు. కాబట్టి మాకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నాడు, కాంట్రాక్ట్లలో వాటా ఇస్తాను అంటే ఇవన్నీ పక్కకు పెట్టి నువ్వు ఎందుకు ఈ పక్కకు పెడతా ఉన్నావు? నువ్వు ఫోర్త్ సిటీ కట్టుకొని ఇంకోటి కట్టుకొని దాన్ని అభివృద్ధి కట్టడం, అరే నువ్వే చరిత్రలో హీనునిగా మిగిలిపోతా ఉన్నావు. ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అని మా మల్లన్న గారు రెగ్యులర్గా చెప్తున్నాడు. మా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. నువ్వు చరిత్రహీనునిగా మిగలటం కోసం ఈ కాంగ్రెస్ పార్టీని చరిత్రలో లేకుండా దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఈ రాష్ట్రంలో ఉండదు, ఈ దేశంలో. ఆయన పేరుకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఇవాళ నిన్న హైదరాబాద్కి వచ్చిండు రాహుల్ గాంధీ గారు. మరి అదే ఒక రెడ్డి ఎలమ కుటుంబంలో ఏదైనా అన్యాయం జరిగితే ఇంటికి పోయి మందలేడా? వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఒక క్షణం ఆ ఇంటికి పోయి మందలించడానికి నీకు సమయం లేని నువ్వు ఈ రాష్ట్రానికి, నువ్వు దేశానికి ప్రధాని అయితే అని తిరిగితే ఎవడు నిన్ను మోయాల్సింది? నువ్వు అంటే మాయ మాటలతోనే ఎక్కడైతే ప్రజలు ఇవాళ చైతన్యవంతులు అవుతారో దాని అర్థం మీరు కిత్నా ఇచ్చేదారు బాధ్యత జీగేదారు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు రోడ్ల పని తలిగి. ఆయన మాటది ఎవరికో అర్థం కావట్లే. ఎవరి వాటా వానికి ఇస్తాను, నువ్వు ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాలి కదా. నీకు ఈ రాష్ట్రంలో అధికారం ఇచ్చినావు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేయాల్సింది చేయకపోగా ఈ దుర్మార్గమైన పాలనకు నువ్వు కనీసం పట్టింపు లేకుండా ఉంటున్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. మేము కాదు, చరిత్రహీనులుగా వాళ్ళే మిగిలిపోతారు. ఈ ప్రజల కష్టం మీద అధికారంలోకి వచ్చి వాళ్ళ కడుపులు కొట్టి ఇవాళ ఇల్లు కూలగొట్టడం అయితేంది, మూసి ప్రక్షాళన అనే పేరుతో కూడా కొట్టడం అయితేంది, ఈ అగ్రవర్ణాల దాడులను అరికట్టకపోవడం అవుతుంది. వీటన్నిటితో వాళ్ళు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు బరాబర్. థ్యాంక్ యూ.